వెంకట గోపి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ఓకే, ఇద్దరు నమస్కారం అండి. ఇద్దరు కృష్ణాంజలి గారు, ఈ సంఘటన బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి 2-3 గంటలకి అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అనేది అప్డేట్ తెప్పించుకుంటున్నారు. దానికి స్పెషల్ గా ఒక టీం ని కూడా ఎంక్వైరీ కోసం వేసామని చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. అయితే స్పందించడం విషయం పక్కన పెడితే కేసుని ఎస్పీ డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల క్రితం ఆ కాలేజీలో ఉన్న విద్యార్థినులు వాళ్ళకెళ్ళి యాజమాన్యానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హిడెన్ కెమెరాస్ ఇక్కడ ఉన్నాయని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఇంకా అసలు అక్కడ ఏం జరగలేదు, ఇది కేవలం రూమర్స్ మాత్రమే, ఎవరి దగ్గర నుంచి అయితే మేము స్వాధీనం చేసుకున్న సస్పెక్టెడ్ పీపుల్ ఉన్నారో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ దగ్గర నుంచి కానీ సెల్ ఫోన్ దగ్గర నుంచి కానీ డేటా అయితే ఏమీ దొరకలేదు అని చెప్తున్నారు. మరి దీనికి గల కారణాలేంటి? నిజంగానే అక్కడ ఇది కేవలం రూమర్ గా మనం పరిగణించవచ్చు అంటారా? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఆ మాట వినపడుతుందండి? క్లియర్ గా ఉందండి, మాట్లాడండి. గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోస్ చిత్రీకరించడం, ఈ వ్యవహారం బయటికి రావటం, ఈ ఘటనకు సంబంధించినటువంటిది ఇది ఖచ్చితంగా సభ్య సమాజం తలదించుకున్నటువంటి ఘటన. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కానీ, హోంమంత్రి వంగలపూడి అనిత కానీ చాలా సీరియస్ గా దీని మీద వెంటనే రెస్పాండ్ అవ్వటము, అదేవిధంగా అసలు బాధ్యులు ఎవరు, నిందితుడు ఎవరు, ఏంటి తేల్చాలి అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి కేసులు డైల్యూట్ చేస్తారని నేను అనుకోవటం లేదు. ఎందుకోసం అంటే ఈ ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది తేలాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ప్రభుత్వాలు కూడా కోరుకుంటాయి. ఎందుకు అని అంటే ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇది ఆర్గనైజర్లు ఎవరన్నా ఒక వ్యక్తి చేశారా లేదా కొంతమంది చేశారా, ఆర్గనైజ్డ్ గా జరుగుతుందా ఏమిటి, దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు అని తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది అసలు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ వీడియోస్ సంబంధించినటువంటి చిత్రీకరణ ఏంటి అనేటువంటి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్స్ లోనే ఈ విధంగా హిడెన్ కెమెరాస్ పెడుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది, యాజమాన్యం యొక్క వైఖరి మీద కూడా ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా నిందితులను గుర్తించడం ఒకటి, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఏమిటి, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆ విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి విధంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ర్యాగింగ్ అదేవిధంగా ఇలాంటి ఘటనలు కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని నా అభిప్రాయం. ఓకే, కృష్ణాంజలి గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. వెంకట గోపి గారు, ఇది కేవలం నమస్కారం అండి, ఇది కేవలం ఒక 5గురు మధ్య జరిగిన గొడవ కారణంగా వచ్చిన ఫేక్ న్యూస్ గా ఎస్పీ చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది ఫేక్ న్యూస్ అయితే ఇంతమంది విద్యార్థులు బయటికి వచ్చి సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లలో పెట్టుకొని నిరసనలు తెలిపేయవలసిన అవసరం ఉంది అంటారా? అదేవిధంగా ఒక 5గురులో 3 ఫ్రెండ్స్, 2 రిలేషన్షిప్ లో ఉన్నారు. వాళ్ళ మధ్య జరిగిన గొడవ కారణంగా ఒకానొక అమ్మాయి బ్లాక్ మెయిల్ కి గురయ్యి ఆ అమ్మాయి ద్వారానే ఇక్కడ కెమెరాలు అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగింది వాష్రూమ్స్ లో అనేది కూడా ట్విట్టర్ వేదికగా హల్చల్ అవుతున్న మాట. పేరు ఇప్పుడు అందుబాటులో ఉన్నా కానీ ప్రస్తావించిన సభ్యత కాదు కాబట్టి ఆ పేరుని ఇక్కడ నేను మెన్షన్ చేయడం లేదు. అయితే దీని వెనకాల ఒక పొలిటీషియన్ కుమార్తెగా కూడా చెప్తూ ఉన్నారు దీని వెనకాల ఉన్నవారు. అయితే కొడాలి నాని పేరు కూడా బహిరంగంగా బయటకు వస్తుంది, ఏంటంటారు? అంటే అందరికి నమస్తే అండి. ముందు ప్యానెల్ లో ఉన్న వారికి, ఈ ఇష్యూ పైన డిబేట్ పెట్టినటువంటి బిఆర్కే న్యూస్ వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి దీనిపైన గమనిస్తే నిన్న ఈవినింగ్ 6 గంటల నుంచి విద్యార్థులంతా కలిసి ధర్నా కూర్చున్నప్పటికి కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పట్టించుకోని విధానాన్ని విద్యార్థులు ఖచ్చితంగా ఈ చాలా అనుమానాలకి తావుతీసింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎస్పీ గారు ఏదైతే ఈ ప్రాథమిక విచారణలో అంత ఫేక్ న్యూస్ గా తేలింది అన్నదానికి ఎస్పీ గారు సంజాయిషి ఇవ్వడం జరిగింది.
ఎస్పీ గారు కానీ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారు కానీ వీళ్ళందరూ ఉండి వాళ్ళందరి సమక్షంలో ఎస్పీ గారు ఇది ఫేక్ న్యూస్ కాదు, దీనిపైన విచారణ జరుగుతుంది, మంగళవారం లోపు మాకు టైం ఇవ్వండి, మంగళవారం లోపు మేము విచారణ చేసి ఈ నిందితుల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పొలిటికలైజ్ చేయొద్దని నేను అందరిని కోరుతా ఉన్నా అండి. సమాజంలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీంతోనే విద్యార్థుల యొక్క జీవితాలు ఈ ఇష్యూ పైన ముడిపడి ఉన్నాయండి. అందుకని ఎవరు కూడా పొలిటికలైజ్ చేయొద్దు వేరే వాళ్ళకి. దాంతో పాటుగా దీన్ని ఏదైతే గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుందని ఇవాళకి కనిపించింది, బట్ ఈ 3 days ఎంత సీరియస్ గా తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తుందనే దానిపైన క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి 2 days ఆగితే జవాబు దొరుకుతుంది. విద్యార్థులంతా కూడా ఇది ఫేక్ న్యూస్ అయితే ఎంత మాత్రం కాదు, ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఆల్రెడీ ఒక 3 మేము కెమెరా చూసాము, కెమెరా తీసి వార్డెన్ గారికి ఇచ్చామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాప యొక్క ఆ ఫోన్ యొక్క వాట్సాప్ చాటింగ్ చదవడం జరిగింది. ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ కాదు అని నమ్మడానికి అన్ని రకాల రుజువులు విద్యార్థులు మనకు చూపించడం జరిగింది. దాంతో పాటుగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మంత్రి గారికి, మిగతా ఎమ్మెల్యేలు వచ్చినటువంటి మెజిస్ట్రేట్ గారికి అందరికీ అందజేయడం జరిగింది. ఈ న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే మంగళవారం తర్వాత ఈ కేసు డిసాల్వ్ చేసిన తర్వాత ఏ ఒక్క వీడియో బయటకు వచ్చినా దాని యొక్క పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిదిను, అక్కడికి వచ్చినటువంటి కొల్లు రవీంద్ర గారిదిను, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత గారు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, లేనిచో ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, ఈ రోజుతో ఇలాంటిది పోదు. ఈ రోజు ఈ కాలేజ్ దగ్గరికి వచ్చింది, ఏ కాలేజ్ దగ్గరికి రాదన్న అపోహ కూడా లేదు. అందుకని ఈ 100 మంది విద్యార్థులందరి జీవితాలు బాగుండాలంటే ఆ కేసును ఛేదించాలి, త్వరితగతిన న్యాయం చేయాలి. ఈ అన్యాయానికి పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఈ అందరికీ న్యాయం జరిగేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నిరసన తెలియజేయడానికి కూడా ఎటువంటి వెనుకంజ వేయదని తెలియజేస్తా ఉన్నాం.